హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో వచ్చి సొరకాయ తురుముతో గోధుమ పిండి చపాతీ ఇంకా బంగాళదుంప ఫ్రై చేశానండి. సొరకాయ అసలు తినని వాళ్ళు ఇలా చపాతీ చేసుకుని తినొచ్చండి. ముందుగా సొరకాయ చిన్న ముక్కని కడిగి తోలు తీసి తురుముకోవాలి. కొంచెం చల్లించిన గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్, ఈ తురుమును కొద్దిగా ఆయిల్ వేసుకొని ముద్దలాగా చేసుకోవాలి. సొరకాయ తురుములో నీరు సరిపోతుంది, లేదంటే కొన్ని వాటర్ పోసుకొని ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ తీసుకుని సిమ్లో ఉంచి తాలింపు దినుసులు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను, కరివేపాకులు వేసి అవి వేగాక బంగాళదుంప ముక్కలను వేయాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా ఉప్పు వేసి సిమ్లోనే మగ్గనివ్వాలి. తర్వాత కారం వేసి పచ్చివాసన పోయే వరకు సిమ్లోనే ఉంచాలి. నేనైతే ముక్కలుగా లేకుండా ఇలా మెత్తగా చేశాను. అక్కడక్కడ కొన్ని బంగాళదుంప ముక్కలు ఉంటాయి, అంతే. లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర వేసి దింపేశాను. మనం ముందుగా సొరకాయ తురుముతో కలుపుకున్న చపాతీ ముద్దను కొంచెం తీసుకొని మధ్యలో ఈ బంగాళదుంప ఫ్రైని పెట్టి బొబ్బట్టు టైపులో చపాతీ చేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అటు ఇటు దోరగా వేయించి తీసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఎలా చేస్తేనండి. ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.